హలో అండి అందరికీ. ఈరోజు మేము ముందుకైతే ఒక విచిత్రమైన వీడియోనైతే తీసుకొచ్చానండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను మా ఇంట్లో మా పిల్లలతో పాటు వేరే స్టూడెంట్స్ కూడా ట్యూషన్ చెప్తానండి. ఆ ట్యూషన్ చెప్పే టైంలోనే ఒక చిన్న వీడియో క్లిప్‌నైతే తీశానండి. అది ఆ బాబు చేసే చిలిపి చేష్టలు చూసి నాకు వీడియో తీయాలనిపించిందండి. తను ఈ ఈరోజే వచ్చాడండి ట్యూషన్‌కి, న్యూ జాయినరు. తనొచ్చి స్కూల్‌కి కూడా వెళ్ళట్లేదు. వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నయ్యతో పాటు తనని కూడా మా ఇంటికైతే ట్యూషన్‌కి పంపించిందండి. దెన్ నేను తనకి ఏమొస్తుందో ఫస్ట్ రాయి నాన్న అని అడిగాను. తను ఏదో ఆ చాక్ పీస్ పట్టుకొని అయితే పలక మీద ఇలా 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 రాస్తా ఉన్నాడు పిచ్చి గీతలైతే. సరే చూద్దాం ఏం చేస్తాడు అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నానండి. చూసారు కదా మీరక్కడ స్లేట్ మీద అయితే చేయితోటి ఇలా 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 రబ్ చేయడము, ఇంకా విచిత్రమైన చేష్టలు అయితే చేస్తూ ఉంటాడండి. వాళ్ళ అన్నయ్యని పక్కనున్న వాళ్ళ అన్నల్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడండి. నేనైతే తనకి స్టాండింగ్ లైను, స్లీపింగ్ లైన్ అయితే పెట్టించానండి. కొంచెం సేపు అయితే తను ట్రేస్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ చేతితో చూడండి ఎలా రఫ్ చేస్తూనే ఉన్నాడు. చూడండి ఆ చాక్ పీస్ని చూసారు కదా మీరు. ఆ చేతికి అంటిన ఆ చాక్ పీస్ని అయితే నోట్లో వదిలిపెట్టుకొని ఇలా చూసారు కదా ఎట్లా విచిత్రమైన చేష్టలు అయితే చేస్తూ ఉన్నాడు. ఆ నోట్లో వదిలిపెట్టుకొని ఆ ఊము తీసి ఆ చేతులను అయితే తుడుస్తున్నాడు. ఎంత గలీజ్గా నేను ఒక్కసారి దీక్షిత్ అని నేను బెదిరించానండి. ఆ బాబు నన్ను చూసి నవ్వుతున్నాడు భయపడి. ఇంకా స్లేట్ తోటి అయితే ఆడుతూ ఉన్నాడండి. చూసారు కదా ఆ స్లేట్ని అయితే తల మీద పెట్టుకొని అలానే కూర్చొని ఆ చిలిపి చేష్టలు చూస్తుంటే అయితే క్యూట్గా ఎంతో ఫన్నీగా అనిపించిందండి మాకైతే. పిల్లలు కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు తను చేసే చేష్టలు చూసి అయితే. చిలిపి చేష్టలకి పలకను అటు ఇటు పడేయడము, నెత్తి మీద పెట్టుకోవడము, ఊపడము, అలా విచిత్రమైన చేష్టలు అయితే తను చేస్తూ ఉన్నాడండి. నేను బెదిరించి నాన్న స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ రాయవా అని అడిగానండి. తనైతే రాసినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు కానీ రాయడం బంద్ చేసి మరీ నేను కొంచెం అక్కడ తిరగగానే స్లేట్ తోటి ఆడడము, స్లేట్ని నెత్తి మీద పెట్టుకోవడము అండ్ అటు ఇటు చాక్ పీస్ తోటి కింద రాయడము. చూసారు కదా మీకు ఇక్కడ కనబడుతుంది. స్లేట్ని అయితే మొత్తానికి పక్క పెట్టుకొని ఇంట్లో ఎలా ఆడుతున్నాడో అలా చాక్ పీస్ తోటి అయితే వాల్కి రాస్తా ఉన్నాను. నేను మళ్ళీ బెదిరించాను, దీక్షిత్ అని బెదిరించగానే నన్ను చూసి భయపడతాడేమో అనుకున్నానండి. కానీ భయమేమో కానీ మళ్ళీ అలాగే ఆడుతూ ఉన్నాడు. చూసాడు కదా చాక్ పీస్ చేతిలో పెట్టుకొని అటు ఇటు రబ్ చేస్తూ ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు. ఇంకా తనైతే వచ్చేటప్పుడు ఒక చిన్న వెహికల్ని అయితే తీసుకొని వచ్చి దాన్ని కూడా క్రష్ చేసి వాటితోటి కూడా ఆడుతూ ఉన్నాడండి. చాలా విచిత్రంగా అనిపించింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ బాబు చిలిపి చేష్టలు కూడా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.